సంబంధించిన మండలాధ్యక్షులు ఉన్నారు, 2 మండలాలకు సంబంధించిన జెడ్పీటీసీలు ఉన్నారు, ప్రొద్దుటూరు అర్బన్కి సంబంధించిన 41 మంది కౌన్సిలర్లు, 3 కోఆప్షన్ మెంబర్లలో మా చేత సస్పెన్షన్కు గురి కాబడిన 2 తప్ప మిగతా అందరు ఇక్కడ ఉన్నారు. ఏ నియోజకవర్గంలో అయినా ఎన్నికలు వచ్చిన తర్వాత 4 మనుషులు అటు ఇటు మారడమో ఇంకోటో జరుగుతుంది. జరిగినంత మాత్రాన కోటలకు బీటలు బారినాయని చెప్పి మీరు అనుకునేంత మాత్రాన అది న్యాయం అవుతుందే చెప్పు? డబ్బులతో కొనుగోలు చేసే కార్యక్రమం చేసి జబ్బు కట్టి నేను పాలేగానంటే ఏం న్యాయం అది? అది ఎట్లది గొప్పతనం అవుతుంది? ఒక్క కౌన్సిలర్ ఎవరన్నా పోయినారా? ఇడా మిమ్మల్ని అడుగుతానా నేను, పోయినారా? పోలే. లేకపోతే నేను అడుగుతానా? తెలుగుదేశం పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే ఎవరుంటారు ఎవరు పోతారు? వరదరాజిరెడ్డికి టికెట్ ఇస్తే ఎవరుంటారు ఎవరు పోతారో చెప్పమను. సురేష్ నాయుడికి టికెట్ ఇస్తే ఎవరుంటారు ఎవరు పోతారో చెప్పమను. ప్రవీణ్కి ఇస్తే టికెట్ ఎవరుంటారో ఎవరు పోతారో చెప్పమను. లింగారెడ్డి గారికి టికెట్ ఇస్తే ఎవరుంటారో ఎవరు పోతారో చెప్పమను. లింగారెడ్డి నిన్న స్పష్టంగా